ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డి అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు మొన్నటి రోజున ఈ యొక్క నెల్లూరు జిల్లాలో దేశంలోనే తొలిసారిగా ఈ యొక్క సాగర్ డిఫెన్స్కి సంబంధించి మారిటైమ్ ఫిష్ షిప్ యార్డ్కి సంబంధించి ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అసలు ఆ మారిటైమ్ షిప్ యార్డ్ ఏంటి, దేశంలోనే తొలిసారిగా అంటున్నారు, అసలు దానివల్ల రాష్ట్రానికి జరిగే మేలేంటి, అక్కడ ఏం తయారు చేయబోతున్నారు, ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొన్న చూసుకుంటే నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో దేశంలోనే తొలిసారిగా అటానమస్ షిప్ యార్డ్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశారు. అంటే అక్కడ ఏదో ఒక కొత్తనికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతుందని చెప్పి చెబుతూ ఉన్నారు. అసలు వాస్తవానికి అసలు అది ఏంటి, దానివల్ల రాష్ట్రానికి జరిగే మేలు ఏంటి, దేశంలోనే తొలిసారి అంటున్నారు, దేశానికి జరిగే మేలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలం నుంచి మనం గమనిస్తూ ఉన్నట్టయితే విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను, హ్యావింగ్ సెడ్ దిస్ విత్ ఎవిడెన్స్. సో ఇప్పుడు ప్రధానంగా లోకేష్ గారు మంత్రివర్యులు ఈ మధ్యకాలంలో నెల్లూరులో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేశారు. దీని మీద భారీ ఎత్తున చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు విమర్శలు కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. దానివల్ల మృత్యుకారులకి, చేపలు పట్టుకునే వాళ్ళకి నష్టం జరుగుతుందని మొదలుపెట్టేశారు. అప్పుడే మొదలైంది. సో అది కూడా డిస్కస్ చేద్దాం. నిజంగా నష్టమా లాభమా అన్న అంశాలను పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఇండియాలోనే మొట్టమొదటి ఈ వ్యవస్థ, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ వాళ్ళు అటానమస్ మ్యారిటైమ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ AI బేస్డ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ప్యూర్లీ AI బేస్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇంతవరకు ఎక్కడ పెట్టలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆంధ్రప్రదేశ్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఎవరు అవునన్నా కాదన్నా, వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడ మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకే ఉంది. అదేంటంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. సో ఆ తీర ప్రాంతాన్ని ఎప్పుడైతే మనం యూటిలైజేషన్లోకి తీసుకుంటామో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్, సో అప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక పెద్ద అసెట్ స్టేట్కి. అంటే ఈ మాట చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే తీర ప్రాంతంలో 1000 ఎకరాలు వ్యాన్ పెక్కకి రాసి ఇచ్చేశారు. అదో పెద్ద కుంభకోణం. అటువంటి నేను ప్రస్తావించట్లా. అప్పుడు అలా జరిగితే ఇప్పుడు లోకేష్ గారు ఒక వినూత్నమైన ఐడియాతో, అంటే ఒక డిఫరెంట్ ఐడియా, ఫస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, అంటే మానవ రహిత ఈ నౌకలు ఆపరేట్ చేసి రక్షణ వ్యవస్థకి, దేశ రక్షణ వ్యవస్థకి ఉపయోగపడే విధంగా మానవ రహిత ఓడలు అది తయారు చేయటం అనేది చాలా ఫస్ట్ ఇండియాలో. ఆ విధంగా చేయటం వల్ల ఒకటి, తీర ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు పట్టుకునే వాళ్ళకు ఉపయోగం ఏంటి, అది ముందు ప్రధానంగా ప్రస్తావించవలసి వస్తే, ఈ పర్టికులర్ సాగర్ డిఫెన్స్ అటానమస్ మ్యారిటైమ్ AI బేస్డ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లో లోకేష్ బాబు గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ చేపలు పట్టుకుని జీవన విధానం చేసుకునే వాళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పారు. అందులో భాగంగా వాళ్ళకి బెనిఫిట్ జరగాలని అప్పుడు మైండ్లోకి వచ్చినటువంటి ఆలోచన ఇది. సబ్సిక్వెంట్గా ఈ మధ్య కాలంలో వాళ్ళు విదేశాలకి పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు లోకేష్ అండ్ టీం ఈ సుచిత్ర ఎల్లా, భారత్ బయోటెక్ అధిపతిని కలిశారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో. సో ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, మీరు సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ దగ్గర కొత్త టెక్నాలజీ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, మీరు వై కాంట్ యూ డిస్కస్ విత్ దెమ్ టు ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్, మీకు సాగర్ తీరం ఉంది కదా, సెట్ అవుతుందని ఒక సలహా ఇచ్చారంట. దాని నేపథ్యంలో లోకేష్ అండ్ టీం వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని ఓకే చేశారు గతంలో. ఇప్పుడు అది గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ స్టేజ్కి వచ్చేసింది. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో చేపలు పట్టుకుని జీవనం సాగించే వాళ్ళకి 1250 చిన్న పెద్ద బోట్లు అక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు కంఫర్టబుల్గా. ఇప్పటి వరకు ఆ వ్యవస్థ లేదు. ఇంకొక అంశం, 40,000 టన్నుల ఫిష్ అక్కడ స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక అంశం, ఆ లోకల్గా ఉన్నటువంటి 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.
ఇంకొకటి మీరు ఇందాక అన్నారు మరి లోకల్లో ఉన్న వాళ్ళకు ఉపయోగం ఏంటి, ఏపీకి ఉపయోగం ఏంటని. సో దీని ద్వారా రక్షణ వ్యవస్థని పటిష్టం చేస్తుంది. ఏఐ బేస్డ్ మనుషులు లేని మానవ రహితమైన ఈ వ్యవస్థ, ఇక్కడ నౌకల వ్యవస్థ తయారు చేయటం వల్ల డిఫెన్స్కి ఉపయోగపడుతుంది. టెక్నాలజీ పరంగా లోకల్గా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో వీటి వల్ల స్టేట్కి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో ప్రధానంగా సంపద సృష్టించాలి అంటే స్టేట్లో జిఎస్డిపి పెరగాలి, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలి, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరగాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గాలి. ఇవే కదా పారామీటర్స్. ఇవే పారామీటర్స్. ఏ స్టేట్ అయినా అభివృద్ధి చెందుతుందా లేదా, వీటిని బేస్ చేసుకొని అంతే కదా. సో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో లేదా కొన్ని ఐటీ సెక్టార్లో 99 పైసలకి భూములు ఇస్తున్నారు, ఇవ్వకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కోర్టులో పిటిషన్ వేసిన విషయం మనం చూసాం. గతంలో కూడా ఆ సంస్థలకి భూములు అలాట్ చేసేటప్పుడు వాళ్ళ మనుషుల చేత కొన్ని పిటిషన్లు లేపించారు. అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ జరగనివ్వకుండా అడ్డుకున్నారు, ఒక మాటలో చెప్పాలంటే. అది గతంలో జరిగింది. సో లోకేష్ దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే జీవో నంబర్ 9, జీవో నంబర్ 32 క్యాబినెట్ అప్రూవల్. క్యాబినెట్ ఎప్పుడు అప్రూవల్ చేస్తుంది? ఎస్ఐపిబి అప్రూవల్ చేసిన తర్వాత, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్. ఇప్పుడు మొన్న కూటమి వచ్చిన 20 నెలల్లో 15 ఎస్ఐపిబి మీటింగ్స్ పెట్టారు. జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలించిన కాలంలో 5 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టారు. ఇన్ని ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టారంటే అంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, వస్తున్నాయి అని. దీని ద్వారా అప్రూవల్ అవుతుంది క్యాబినెట్లో. ఈ ప్రాసెస్ అంతా క్యాబినెట్ అప్రూవల్ కాబట్టి ల్యాండ్ ఇండస్ట్రియల్ పాలసీ, కన్సర్న్డ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం రాయితీలు ఇస్తారు. కోర్టు కూడా ఏం వ్యాఖ్యానించింది? రాయితీలు ఇవ్వకపోతే ఏపీకి ఎందుకు వస్తారు? పెట్టుబడులు రావాలంటే ఇవ్వాలి కదా బెనిఫిట్ అని వ్యాఖ్యలు చేసింది. సరే, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే విధమైన విమర్శలు చేస్తున్నారు వీళ్ళు. కానీ ఈ గడిచిన 20 నెలల కాలంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల స్టేట్లో నేను జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలానికి 20 నెలల కాలానికి డిఫరెన్స్ ఇటువంటి రావటం వల్ల ఏ విధమైన లబ్ధి జరిగిందని మీరు అన్నారు స్టేట్కి. జిఎస్టిబి గ్రోత్ 5.01% నుంచి 10.74% పెరిగింది. ఇండియా యావరేజ్ జిఎస్డిపి గ్రోత్ 6.85, దానికంటే ఏపీ ఎక్కువ ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 2.67 lakhs, ఇప్పుడు 2.98 lakhs పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. అంటే స్టేట్ డెవలప్ అయింది. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ అనేది ఒక పారామీటర్. ఏ స్టేట్ అయినా డెవలప్ అయిందా లేదా అంటే ఎంత స్టేట్ పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ అంటారు. ఇప్పుడు గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 1354 కేడబ్ల్యూహెచ్ అంటే యూనిట్స్, కిలోవాట్ అవర్స్. ప్రస్తుతం పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1400 కేడబ్ల్యూహెచ్. గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 11.75%, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.2%. చాలా భారీగా వ్యత్యాసం ఉంది. ఈ డిఫరెన్సెస్, పారామీటర్స్, ఇదంతా కాగ్ రిపోర్ట్లో ప్రస్తావించిన అంశాలు నేను ప్రస్తావించా. సో అథెంటికేటెడ్ డేటా అంటే 20 monthsలో ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటే ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, స్టేట్కి ఆదాయం పెరిగే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది సాగర్ డిఫెన్స్ అనే ఒక సంస్థ ఈ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా సాగర తీరంలో ఇటువంటి రావటం అనేది దానివల్ల దేశ రక్షణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రెవెన్యూ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. సో ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్ ఎక్కడ డెవలప్ అయిపోతుందో, డెవలప్ అయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో, లేదా తర్వాత వాళ్ళకి రప్ప అనే బ్యాచ్ దొరకకుండా పోతారో అన్న ఫ్రస్ట్రేషన్తో ఇటువంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ఆ పార్టీకి కూడా మంచిది కాదు. సో లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ప్యూర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ తోటి రక్షణ వ్యవస్థకి సంబంధించిన నౌకా నిర్మాణ సంస్థ సాగర్ డిఫెన్స్ రావటం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప సదవకాశం. అద్భుతంగా దీనివల్ల స్టేట్ ఇంకా డెవలప్ అవడానికి దోహదపడుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటేనేమో దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అవుతున్న చాలా ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటేనేమో గూగుల్ డేటా సెంటర్, అతిపెద్ద ఎఫ్డిఐ ఇప్పటివరకు ఎన్డీఎస్లోనే. మరోపక్క చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీ ఎన్డీఎస్లోనే ఫస్ట్ ఇది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే సాగర్ డిఫెన్స్ అకాడమీ, ఇలా ఇండియాస్లోనే ఫస్ట్ అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో 25 ఇండస్ట్రియల్ పాలసీస్ని మాడిఫై చేశారు, అమెండ్మెంట్ చేశారు. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ, ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీస్. దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒకటి. రెండోది, స్టేట్ మొత్తాన్ని సమతుల్యం పాటించే విధంగా డెవలప్ చేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఎట్ అమరావతి, డేటా బేస్డ్ సెంటర్ ఐటీ కంపెనీస్ ఎట్ వైజాగ్,
అదేవిధంగా మీరు ఇంకోటి కొన్ని ప్రస్తావించడం మర్చిపోయారు. డ్రోన్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, ఏరోస్పేస్, ఐటీ, ఇటువంటివన్నీ రాయలసీమ ప్రాంతం. ఇంతకుముందు డ్రోన్ సిటీ అనేది లేదు, మనకి అసలు వెళ్ళలేదు, ఆ పేర్లు వినలేదు. సో ఈ విధంగా ఒక వినూత్నమైన టెక్నాలజికల్ బేస్డ్ ఇండస్ట్రీస్ని తీసుకురావటం, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెద్ద ఎత్తున రావటం, స్టేట్కి రెవెన్యూ పెరగటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దిశగా వెళ్తుంది అనటానికి మనకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.